హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 సంవత్సరాలు నిండిన ఉద్యోగ పెన్షనర్లకు పెన్షన్స్ అందరికీ కూడా రానున్న జూలై బడ్జెట్లో సూపర్ గుడ్ న్యూస్ అండి. పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట. సెక్షన్ 80D లిమిట్ అనేది పెంపు జరిగింది. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెక్షన్ 80D లిమిట్ ₹1,00,000 అయితే పెంచడం జరిగిందండి. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన అయితే రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఆఖరులోపు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో వివిధ రంగాల ప్రజలకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతున్నారండి వీరంతా. ఈసారి పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్లకు వైద్యం ఖర్చుల విషయంలో సెక్షన్ 80D పరిమితిని ₹1,00,000కు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయండి. సో ఆ వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారండి బడ్జెట్. సో పూర్తి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టున్నారు. ఎప్పటిలాగా తమకు ప్రోత్సాహకాలు కల్పించాలని పన్ను చెల్లింపుదారులు అయితే కోరుతున్నారు. 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు సైతం ఆదాయం అందుకుంటున్నట్లయితే పన్ను చెల్లించాల్సి అయితే వస్తుందండి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ చెల్లించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. యూనియన్ బడ్జెట్ 2024 నుంచి 2025 కొన్ని మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోందండి. సో ఈ విధంగా అవేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా సెక్షన్ 80D లిమిట్ అనేది ₹1,00,000కు పెంచాలి అని అయితే కోరడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80D అనేది ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు మరియు ఇతర వైద్య ఖర్చులకు సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్లు కల్పిస్తుందండి. సో 60 ఏళ్ల వయసు లోపు వారికి అయితే గరిష్టంగా 25,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు అయితే ఈ లిమిట్ 50,000 వరకు ఉంటుంది. అలాగే వ్యాధి నివారణ కోసం చెకప్స్ చేసుకున్నట్లయితే అక్కడ కూడా అయితే వారికి కూడా తగ్గనుంటుంది. ఒక 5,000 వరకు కూడా ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇక గత 5 ఏళ్లలో చూస్తే వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలో సెక్షన్ 80D లిమిట్ పెంచాలనే డిమాండ్లు అయితే పెరిగాయి. ఆరోగ్య బీమా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని కూడా వీరంతా కోరడం జరుగుతుందండి. గతంలో 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పరిమితిని 30,000 నుంచి 50,000కు అయితే పెంచారు. అప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు. గత 5 ఏళ్లలో హాస్పిటల్ బిల్లులు రెండింతలు అయ్యాయని చెప్పవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ కేంద్రం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ విషయంపై అయితే కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ అనేది 50,000 నుంచి ₹1,00,000కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అయితే వారు చెప్తూ ఉన్నారండి. ఇక కుటుంబంలో 60 ఏళ్ల వయసు పైబడిన ఇద్దరు వ్యక్తులకు 10 లక్షల కవరేజ్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏడాదికి 69,000కు పైగా ప్రీమియం కట్టాల్సి అయితే వస్తుందండి. అయితే ఇప్పుడు ఇస్తున్న 50,000 మినహాయింపుతో 10 లక్షల వరకు కవరేజీ తీసుకునే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మినహాయింపు పరిమితిని 1,00,000కు పెంచాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది వేచి చూడవలసి ఉంది ఫ్రెండ్స్.